పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ఎంత అందంగా ముస్తాబైనా అత్తరు అద్దుకోకపోతే వెలితిగానే ఉంటుంది. అయితే సెంటు రాసుకోకుండా వస్త్రాలకే సహజ సిద్ధ పరిమళాలు వెదజల్లే శక్తి ఉంటే అంతకంటే కావాల్సిందేముంది? సరిగ్గా ఈ అంశంపైనే పరిశోధనలు చేశారు చేనేత కార్మికులు. ఎన్ని మార్లు ఉతికినా సుగంధం పోని చీరను రూపొందించారు. భారతీయ చీరకట్టుకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. కట్టుకునే మగువ కంటే కట్టే చీర వల్లే ఆ ప్రాముఖ్యత వచ్చింది. అందుకే చీరల అందాన్ని మరింత ఇనుమడించడానికి ఎప్పుడూ ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. బంగారం, వెండి చొప్పించిన జరీ చీరలు, రాళ్లు, రత్నాలు పొదిగిన ఖరీదైన చీరలు అలా పుట్టుకొచ్చినవే. తాజాగా శాశ్వతంగా పరిమళాల్ని వెదజల్లే చీరల్ని ప్రపంచానికి అందించేందుకు సిద్ధమవుతున్నారు మన రాష్ట్ర నేతన్నలు. సుగంధాన్ని వెదజల్లే చీర అన్న ఆలోచన చేసింది మోహన్ అనే చేనేత శాఖ డిజైనర్. ఇందుకోసం ఆయన చాలా ప్రయోగాలు చేశారు. ఆ ప్రయత్నాలను కృష్ణా జిల్లా గూడూరు మండలం పోలవరానికి చెందిన చేనేత సహకార సంఘం అందిపుచ్చుకుంది. పరిమళాల చీరలను నేస్తోంది. తెల్ల సంపెంగ పూల నుంచి సేకరించిన తైలాన్ని సువాసన కోసం నేతన్నలు వినియోగిస్తున్నారు. చీరను ఉతికినా పరిమళం పోకుండా నూలు ఉడకబెట్టే దశ నుంచే ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నారు. నీటిలో తైలాన్ని పోసి అందులో నూలును ఉంచి నిర్ణీత స్థాయి వేడిలో ఉడకబెడుతున్నారు. పోగు పోగుకు పరిమళం పట్టేలా 24 గంటల సమయం వెచ్చిస్తున్నారు. ఇలా ప్రత్యేక పద్ధతిలో సుగంధాన్ని అద్దుకున్న నూలు మగ్గాన్ని చేరి పరిమళాల్ని వెదజల్లే చీరగా రూపొందుతోంది. ఈ సువాసనలు కొంచెం ఎక్కువ కాలం నిలబడటం కోసం పేక నూలు కూడా అదనంగా అప్లై చేయటం వల్ల ఇది కొంచెం నిలబడటం జరుగుద్ది. దీనివల్ల చర్మానికి ఏమి హాని జరగదు. న్యాచురల్ స్మెల్ అనే దానితో చేసాం. ఏదైనా కొత్త రకం వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆదరిస్తూనే ఉన్నారు. మార్పు వచ్చినప్పుడు కొత్త రకంగా తయారు చేసినప్పుడు తప్పనిసరిగా మార్కెట్లో ఆదరణ ఉంటానే ఉంది. ఇప్పుడు పెర్ఫ్యూమ్ అనుకోండి, 1 డే తర్వాత వాష్ చేస్తే ఉండదు, ఇంకా మళ్ళీ స్ప్రే చేసుకోవాల్సిందే. అదే ఈ శారీ దాదాపు ఒక 6 months 7 months దాకా ఉంటుందండి. తెల్ల సంపెంగలకు ఎక్కువ కాలం పరిమళం నిలిపే శక్తి ఉండడం వల్లే ఆ పూలను ఎంచుకున్నామని డిజైనర్ మోహన్ చెబుతున్నారు. మామండూరు ఫారెస్ట్ ఏరియా అంటే శేషాచలం అడవులకు సంబంధించి అక్కడ అడవి తెల్ల సంపెంగలు ఉన్నట్టు మేము కనుగొన్నాము. అలా మొగ్గ దశలో ఉన్నట్టుగానే ఆ పువ్వులన్నింటినీ సేకరించి గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ చేయగా వచ్చినటువంటి గుజ్జులేకి ఈ దారాలు కాటన్ కావచ్చు, టెర్లిన్ కావచ్చు, పట్టు కావచ్చు, ఈ మూడిటికి వాటిలో ఉన్నటువంటి సుగుణాలు ఇన్ఫెక్ట్ అంటే వాటిలో విలీనితం చేసుకునేటువంటి గుణం ఉన్నట్టు నేను కనుగొన్నానండి. అలా మనం వాటిలో బాయిల్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ రోల్స్ చేసుకొని మగ్గంలోకి తీసుకెళ్లి వీవింగ్ చేయడం వల్ల ఆ సువాసన ఆ వస్త్రంలో ఉండడం వల్ల అది జీవితాంతం ఆ సువాసన వెదజల్లడం జరుగుతుంది. మామూలు చీరలతో పోలిస్తే వీటి ధర అంత ఎక్కువేమీ కాదని చెబుతున్నారు నేతన్నలు. ఈ సుగంధాల చీరకు పరిమళ చీర అని పేరు కూడా పెట్టారు. అగ్గిపట్టెలో పట్టే చీరను నేసి భారతీయుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిన నేతన్నలు ఇప్పుడు వస్త్రాలకు సుగంధాలద్దే ప్రయోగం చేశారు. కృష్ణా జిల్లా పోలవరంలోని చేనేత కార్మికులు పరిమళాలద్ది ఈ వస్త్రాలకు శాశ్వతంగా సుగంధాన్ని నిలిచిపోయేలా చేస్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం.